మీకు జీవితంలో అవమానాలు ఎదురైనంత మాత్రాన మీ విలువ తగ్గినట్లు కాదు. జీవితం అన్నాక ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. మీరు పైకి రావాలి అని కోరుకునే వారి కంటే మీరు కింద పడితే చూడాలి అని కోరుకునే వారే ఎక్కువ ఉంటారు. పైకి మంచి మాటలు చెప్పిన మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎందరో. మీ జీవిత ప్రయాణంలో మీకు ఎంతో మంది ఎదురవుతారు. వారిలో మీకు మంచి మార్గాన్ని చూపించేవారు ఉండవచ్చు. మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని వాడుకునేవారు ఉండవచ్చు. అయితే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. మనుషులు మారతారు, పరిస్థితులు మారతాయి. మీరు ఎంతో మంచివారు అని నమ్మిన వారు కూడా మీకు నమ్మక ద్రోహం చేయవచ్చు. మీరు వారికి ఎంత చేసినా కొన్నిసార్లు అది మీ బలహీనత లేదా వారి బలం అనే భావన కలిగి ఉండవచ్చు. సమయం వచ్చినప్పుడు నిజస్వరూపాలు బయటపడతాయి. మీ అవసరం వారికి తీరాక మిమ్మల్ని దూరం పెడతారు. మీపైనే బురద చల్లుతారు. మీరు చేసిన మంచి అంతా మరిచి మీకు చెడు జరగాలని కోరతారు. మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ గౌరవాన్ని దెబ్బతీస్తారు. మీరు జీవితంలో మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎన్ని చేసినా, మీ విలువ ఎంత తగ్గించాలని చూసినా అది జరగదు. మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు. తెలియాల్సిన వారికి తెలుసు. ఒకరు మిమ్మల్ని తగ్గించాలని చూసినా మీలో సత్తా తగ్గేది కాదు. నిందలు, అవమానాలు తాత్కాలికంగా మీ జీవితాన్ని మసకబార్చవచ్చేమో, కానీ మీకు జీవితంలో దక్కాల్సిన స్థానం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. మీ బ్యాడ్ టైం కొనసాగుతున్నప్పుడు మీరు దేనికి అర్హులు కాదని మీరు భావిస్తారు. మీకంటే ఇతరులు గొప్పవారని భావిస్తారు. కానీ మీదైన సమయం వస్తుంది. అప్పుడు మీ విలువేంటో అందరికీ తెలుస్తుంది. నమ్మకం దారుణంగా దెబ్బతిన్న చోట క్షమాపణకు అర్థం ఉండదు. పోరాడు మిత్రమా, నీ పరిస్థితులతో, నీ కష్టాలతో, నీ కన్నీళ్లతో. ఒక్క గెలుపు నీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. అనుకున్నది సాధించడం గొప్పతనమే, కానీ కోరుకున్నది కోల్పోయినా తట్టుకోవడమే జీవితం. అందిన విజయాలే కనిపిస్తాయి, కానీ నలిగిన హృదయాలు, కందిన పాదాలు ఎవరికి కనిపించవు. పోరాడి ఓడిపోతే నీ కన్నీళ్లు కూడా గర్వపడతాయి. పారిపోయి ఓడిపోతే నీ చిరునవ్వుకు కూడా నువ్వు చులకనవుతావు. గుర్తుంచుకో, జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తట్టుకోలేని ఆనందాలను, భరించలేని బాధలను. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకో. ఎంతటి గడ్డు పరిస్థితినైనా సరే
మారిపోక తప్పదు. కష్టపడాల్సిన అవసరం ఉన్నా ఖాళీగా ఉండడానికి అలవాటు పడిపోయిన ఒంటికి వయసు చెప్పే పాఠాలు తప్ప వేరేవి అర్థం కావు. ఇప్పుడు వరకు జరిగిన దానిని మార్చలేవు. ఇక నుండి మార్చుకోవాల్సిన బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. బాధని మోస్తే బానిస అవుతావు. బాధ్యతలు తీర్చుకుంటూ పోతే రాజు అవుతావు. మొదలు పెట్టడానికే యుద్ధం చేయాల్సి వస్తే ఇంకా ముగించడానికి నిన్ను నువ్వు ఎంత సిద్ధం చేసుకోవాలో అర్థం చేసుకో. సాధించలేనేమో అనేది భయం, సాధించగలను అన్నది నమ్మకం. భయం కంటే నమ్మకం చాలా గొప్పది. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడాలి. అలా చేస్తే ఓటమిని కాళ్ళ దగ్గర గెలుపుని కళ్ళ ముందు ఉండిపోతాయి. గెలుపు ఓటమిని పక్కన పెట్టి అనుకున్న దారిలో నడవడం మాత్రం మానుకోవద్దు. మీరు సృష్టించిన గమ్యం కోసం గుంపుతో లేని సమూహంలా గురువు లేని ఏకలవ్యుడిలా ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి. జీవితానికి సంబంధించిన ఏదైనా నిజం లేదా తప్పును అంగీకరించడానికి ధైర్యం కూడా అవసరం. ధైర్యం లేని వారి వద్ద ఉన్న జ్ఞానం వల్ల ఫలితం ఉండదు. ధైర్యం అనేది సానుకూల శక్తి. దీని సహాయంతో ఒక వ్యక్తి తన కలలను నిజం చేసుకుంటాడు. చెడు సమయాల్లో ధైర్యం కష్ట సమయాల్లో మంచి ఆలోచనను ఇస్తుంది. లక్ష్యం నుండి తప్పుకోనివ్వదు. ఏ యుద్ధంలోనైనా ఒక యోధుడు తన చేతిలో ఉన్న ఆయుధం వల్ల కాదు, అతని గుండెల్లో ఉన్న ధైర్యం వల్ల గెలుస్తాడు. ఎందుకంటే అది లేకుండా మీరు ఏ ఇతర ధర్మాన్ని స్థిరంగా ఆచరించలేరు. ధైర్యం అనేది జీవితంలో ఏ రంగంలోనైనా ముందుకు తీసుకెళ్తుంది.